సర్వోదయ కాలేజీ కాంపౌండ్ పగలగొట్టడం వల్ల ఆటో స్టాండ్ కోల్పోయి 40 మంది BMS ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ సమస్యపై స్పందించి ఆర్టీసీ బస్టాండ్ వద్ద తమ ఆటోను నిలుపుకోవడానికి అనుమతినిచ్చి తమకునిచ్చి తమ కుటుంబాలను ఆదుకోవాలని కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా BMS ప్రధాన కార్యదర్శి సుధాకర్, మనంరాము జిల్లా అధ్యక్షులు మన్నెంరాము, ట్రెజరర్ చిన్నయ్య మరియు ఆటో యూనియన్ నాయకులు ప్రెసిడెంట్ రామమోహన్, కార్యదర్శి సాయి కుమార్, ట్రెజరర్ శివ, వైస్ ప్రెసిడెంట్ దివాకర్, ఏడుకొండలు మరియు ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. BMS జిల్లా కార్యదర్శిని ఈరోజు ఆటో కార్మికుల సమస్య మీద జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. సమస్య ఏంటంటే సర్వోదయ కాలేజ్ దగ్గర మా BMS ఆటో స్టాండ్ కార్మికులు స్టాండ్ ఏర్పాటు చేసుకొని ఉపాధి కల్పిస్తున్నారు. ఈరోజు జిల్లా SP గారు వచ్చేసి అక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది, ఇక్కడ నుంచి ఆటోలు తీయమని చెప్పడం జరిగింది. మాకు ఆర్టీసీలో కూడా ఆర్టీసీ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, గవర్నమెంట్ సొత్తు కాబట్టి అన్ని యూనియన్లకి సమాన అవకాశం కల్పించాలని చెప్పి ఇదివరకే ఆర్ఎం మేడం గారికి మేము అర్జీ రూపం ఇవ్వడం జరిగింది. కానీ ఆర్ఎం మేడం ఇదివరకు ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా కూడా ఆ అర్జీని పక్కన పెట్టేసి ఓన్లీ ఒక CIT యూనియన్ వరకే కొమ్ముగా వస్తుంది. ఇది కరెక్ట్ విధానం కాదు. కాబట్టి BMS యూనియన్ ఆటో స్టాండ్ యూనియన్ వాళ్ళకి కూడా టోకన్ సిస్టమ్ అన్న పెట్టేసి అక్కడ స్టాండ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. లేని పక్షంలో ఆటో స్టాండ్ కార్మికులతో పెద్ద ఎత్తున ఉద్యమం చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాము. శివ, నేను ఒక ఆటో కార్మికుడిని. ఆర్టీసీ సర్వోదయ ప్రాంతంలో గత 30 సంవత్సరాల నుంచి మేము 40 మంది కుటుంబ సభ్యులు ఇక్కడ ఆటోలు పెట్టుకొని నడుపుకుంటూ ఉన్నాము. అయితే ఇప్పుడు ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందనేసి పోలీసు వాళ్ళు వచ్చి మా ఆటోలను అక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు. బస్సుల్ని అక్కడ ఆపకుండా ఆర్టీసీ లోపలికి వెళ్ళే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఆర్ఎం గారిని కలిసి మేము 40 ఏళ్ళ నుంచి అక్కడ బతుకుతున్నాము, ఈరోజు అక్కడ బస్సులు ఆగకపోతే మేమందరం రోడ్డును పడిపోతాము, మాకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపించండి అని అడిగాము. అయితే వాళ్ళు CIT వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ BMS వాళ్ళని చిన్నచూపు చూసే విధంగా ప్రవర్తిస్తోంది. ఇది కరెక్ట్ చర్య కాదనేసి కలెక్టర్ గారికి ఈరోజు అర్జీ రూపంలో మా సమస్యను తెలియజేశాము. అయితే మాకు ఆర్టీసీ లోపల స్టాండ్ అన్నా ఏర్పాటు చేయాలి, లేదా అందరికీ సమాన విధంగా టోకన్ సిస్టమ్ అన్నా పెట్టాలనేసి మా యొక్క ఈ అర్జీలో అయితే తెలియజేశాము. మాకు ఇప్పుడు ఈ బస్సులు ఆగకుండా చేయడం వల్ల మా ఇప్పుడు 40 మంది కుటుంబాలు రోడ్డును పడిపోయాయి. మాకు బస్సులు ఆగితేనే మాకు జీవనాధారం. దయచేసి అర్థం చేసుకొని కలెక్టర్ గారైనా దీని మీద చర్య తీసుకొని మాకు ఆర్టీసీ లోపల స్టాండ్ అన్నా ఏర్పాటు చేయాలి, లేకపోతే టోకన్ సిస్టమ్ పెట్టి మాకందరికీ బతుకు తెరువు కల్పించాలనేసి సమన్యాయం చేయాలనేసి ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం.